జై జగన్నాథ్. ముందుగా మా ఛానల్ వీక్షిస్తున్న బంధువులకు స్వాగతం. ఇవాళ ఒడిశాలో సపూరి కొట్ట అనబడే అనాసపండు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. కావలసిన వస్తువులు: అనాసపండు 1, సోంపు 1 చెంచా, ధనియాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, మెంతులు అర చెంచా, ఆవాలు 1 చెంచా, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, బెల్లం 100 గ్రాములు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 4, అల్లం చిన్న ముక్క, యాలక్కాయలు 4, లవంగాలు 4, మసాలా ఆకు 4, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ధనియాలు అర చెంచా, సోంపు అర చెంచా, జీలకర్ర అర చెంచా, మెంతులు పావు చెంచా, ఆవాలు అర చెంచా. వీటిని పొడి కళాయిలో దోరగా వేయించుకుని చల్లారాక పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో 2 చెంచాలు నూనె వేసుకుని చిటికెడు ఇంగువ, ఆవాలు అర చెంచా, జీలకర్ర అర చెంచా, సోంపు అర చెంచా, మెంతులు పావు చెంచా, నల్ల జీలకర్ర అర చెంచా, మసాలా ఆకులు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చితక్కొట్టిన అల్లం, చితక్కొట్టిన యాలకులు, కొద్దిగా లవంగాలు వేసి వేయించుకోవాలి. అనాస ముక్కలు వేసుకోవాలి. అనాస ముక్కలు మగ్గిన తర్వాత కారం తగినంత, పసుపు తగినంత, ఉప్పు రుచికి సరిపడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం చక్కగా కరిగి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్, కొత్తిమీర వేసి చల్లుకుంటే గుమగుమలాడే సపూరి కొట్ట అనబడే అనాసపండు పచ్చడి రెడీ. ఇది 2 లేక 3 రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే 10 రోజులు కూడా ఉంటుంది.